నిన్న ఓ ఛానల్కి పోయిండు, నిన్ననో మొన్ననో అన్సెన్సార్డ్ అని ఆర్టీవీలో ఒక ప్రోగ్రామ్ ఏదో నిర్వహిస్తున్నారు. ఆ ప్రోగ్రామ్ పోతే అక్కడ ఉన్న జర్నలిస్టులు అంతా ఆయన క్వశ్చన్ అడిగారు. పవన్ కళ్యాణ్ చెరువు కూడా కబ్జా అంటున్నారు కదా, ఇది ఎంత నిజం అంటే సోషల్ మీడియాలో ఒక ఎజెండాని క్రియేట్ చేసుకుని కొంతమంది పనిచేస్తున్నారు. మనల్ని అంటున్నాడు, ఎందుకంటే కోడి చెరువు బయటపెట్టింది మనమే కదా, కోడి చెరువు బయటపెట్టింది మనమే. మరి మాకు ఏ ఎజెండా ఉందో నువ్వు చూపించాలి కదా, మా ఎజెండా ఏందో చూపించాలి కదా. వర్టెక్స్ అనేటోడు 350 ఎకరాల వెంచర్లో 2 చెరువులు కబ్జా చేసి, అసైన్డ్ భూములు కబ్జా పెట్టి, ఎయిర్పోర్ట్ భూములు కబ్జా పెట్టి చేసిన వీడియో మీద నువ్వేం చేసినావు? మేము 50 లక్షలు తీసుకున్నామని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయించినావు. ఏమైంది ఆ కేసు అని అడుగుతున్నాం. ఇప్పటికీ ఫోన్ కాల్స్ డేటా తీస్తే మొత్తం తెలుస్తుంది. మరి ఇంతకాలం తీస్తూనే ఉన్నావా? ఇంకా ఎన్ని రోజులు తీస్తావు? ఆ సిఐని అడుగుతూనేమో ఇంకా అండర్ ప్రాసెస్ అంటాడు, కేసు పెట్టినామో వస్తలేదని ఆ సిఐ మాట్లాడతాడు. నువ్వేమో ఇంతవరకు దాని మీద రెస్పాండ్ కావు. మరి 50 లక్షల కేసు ఏమైంది? కేటీఆర్తో చేతులు కలిపి టీ న్యూస్లో 15 నిమిషాల వార్త ఇస్తావు నా మీద. మరి నువ్వు రేవంత్ రెడ్డి వైపున్నావా కేటీఆర్ వైపున్నావా అంటే నీ దగ్గర సమాధానం లేదు. వీళ్ళంతా ఒకటే ఇది ముఠా ఇది. మరి ఏ ఎజెండా ఉందో చెప్పాలి కదా. ఆ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, కోడి చెరువు కబ్జా నిజమేనా అంటే కొంతమంది సోషల్ మీడియాలో సపరేట్ ఎజెండాతో పనిచేస్తుంది. ఏం ఎజెండా? పబ్లిక్ ఎజెండా మాది, ప్రభుత్వ భూములు కాపాడాలి అనే ఎజెండా మాది. ఈ వ్యవస్థలో ఈ తెలంగాణలో ఉన్న సంపద దోపిడీకి కాకుండా ఉండాలన్న ఎజెండా మాది. నీది సపరేట్ ఎజెండా. ఎవడు గవర్నమెంట్లో ఉంటే వాడికి వత్తాసు పలికే ఎజెండా నీది. ప్రశ్నించిన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థుల మీద 3rd డిగ్రీ ప్రయోగించి విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ఎజెండా నీది. మాది కాదు ఆ ఎజెండా. చైర్లో కూర్చొని కేయూ విద్యార్థులని, ఏబీవీపీ విద్యార్థులని కొట్టిస్తే రాజ్భవన్కి రాలే వాళ్ళంతా మేమే కదా ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది. ఇది నీ ఎజెండా. నల్గొండలో ఎస్పీగా ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎజెండా ఏంది? ఖమ్మంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎజెండా ఏంది? వరంగల్లో ఉన్నప్పుడు నువ్వు చేసిన ఎజెండా ఏంది? ఏ ఎజెండాని ఫిక్స్ చేసుకున్నావు నువ్వు చెప్పాలా. ఏ ఎజెండాని ఫిక్స్ చేసుకొని ప్రయత్నం చేసినావు? ఒక అధికారిగా ఉంటూ కుల సంఘాల మీటింగ్లకు అటెండ్ అవుతున్న ఎజెండా నీది. ఆ కులం పేరుతో మళ్ళీ పవన్ కళ్యాణ్ జనసేన నుంచి కాకినాడ ఎంపీగానో ఇంకో ప్రాంత ఎంపీగానో పోటీ చేయాలన్న ఎజెండా నీది. ఫక్తు పొలిటికల్ ఎజెండా. ఒక అధికారిగా ఉంటూ ప్రజలు కట్టిన ట్యాక్స్ల జీతం తీసుకుంటూ నీకు ఒక సపరేట్ ఎజెండా ఉంది. మాకేం ఎజెండా లేదు, పబ్లిక్ ఎజెండా మాత్రమే ఉన్నది. పబ్లిక్ ఎజెండా ప్రజలు అన్న కోణంలోనే మేము మాట్లాడుతున్నాం, మేము చేస్తున్నాం. తెలంగాణ ఎజెండాగా మేము పనిచేస్తున్నాం. నీ తెలంగాణ కాదు. నీ తెలంగాణ కాదు కాబట్టి తెలంగాణ ప్రజలు కట్టే ట్యాక్స్ల నుంచి జీతం తీసుకొని తెలంగాణ ప్రజల ఇల్లు గులగొడుతున్నావు నువ్వు రేవంత్ రెడ్డి ఆదేశాలతో. ఇది నీ ఎజెండా. ఇప్పుడు అదే కోడి చెరువు కబ్జా మీద దమ్ముంటే మాతో డిబేట్కి రా. సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఒకవైపున ఫెన్సింగ్ వేయడం తప్పు, టెక్నికల్ ప్రాబ్లం, ఒక్క టెక్నికల్ తప్పు చేసిండు, అయినా కూడా నీళ్ళు ఆగుతలేవు. నాతో చర్చకు వస్తావా? పవన్ కళ్యాణ్ 10 ఎకరాలకు సంబంధించిన సేల్ డీడ్ కానీ మ్యూటేషన్ కానీ ఇది కరెక్ట్ అని ప్రూవ్ చేస్తావా? ఒక సబ్ రిజిస్ట్రార్నో లేకపోతే ఒక ఎంఆర్ఓనో ఒక రెవెన్యూ ఎక్స్పర్ట్నో తీసుకొచ్చి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో కూర్చోబెడదామా? చెరువులో బోర్ వేయడం వాల్టా చట్టం 2002కు నిబంధనలకు వ్యతిరేకమా కాదా? అక్కడ ఉన్న జర్నలిస్టులకు పాపం వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడగలేకపోయినారు. నేనుంటే అక్కడ అడిగేటోన్ని. చెరువులో మట్టి పోయలేదు కదా, నువ్వు చూసినావా? అసలు ఆ చెరువుని విజిట్ చేసినావా? ఎప్పుడు విజిట్ చేసినావు? ప్రతి విజిట్ని నువ్వు నీ హైడ్రా సోషల్ మీడియాలో పెట్టుకునే మీరు రంగనాథ్ గారు, మరి ఇదెందుకు మీరు విజిట్ చేసి పవన్ కళ్యాణ్ కోడి చెరువు కూడా నేను విజిట్ చేసినాను సోషల్ మీడియాలో పెట్టుకోలే? ఏ రోజు విజిట్ చేసినావు? ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీ భూముల్లోకి వెళ్ళి 3 సార్లు పోయినోడివి, దాని మీద అంతా పట్టుబడుతున్నోడివి, పవన్ కళ్యాణ్ కోడి చెరువు దగ్గరికి ఎందుకు పోలే? అసలు నిన్నెందుకు మాట్లాడినావు? ఇప్పుడు ప్రతిసారి ఔటర్ రింగ్ రోడ్ లోపలనే నాకు పని, ఔటర్ రింగ్ రోడ్ అవతల నాకు పని లేదని మాట్లాడే నువ్వు, మరి కోడి చెరువు ఔటర్ రింగ్ రోడ్ అవతల ఉంది కదా, శంకరపల్లి అక్కడ ఉంది కదా, మరి దాని మీద ఎందుకు మాట్లాడినావు? అంటే పవన్ కళ్యాణ్ని కాపాడడం కోసం మాట్లాడినావు. కాపాడడం కోసం అని మాట్లాడి మొత్తం ఇరికిచ్చిన పవన్ కళ్యాణ్ అడ్డంగా. ఇప్పుడు వాళ్ళు అడగలేదు కానీ నేను అడుగుతున్నా, చెరువు లోపల వీడియో పెట్టినా, అది చెరువు లోపల ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చేయి. చెరువు లోపల బోర్ వేసిండు, బోర్ వేయడం వాల్టా చట్టం 2002కు వ్యతిరేకమా కాదా? చెరువులో చూసినావు కదా, బోర్ వేసిండా లేదా చెప్పాలా? చెప్పు కదా. మేము వీడియోలతో బోరే కాదు మొత్తం అక్కడ రాళ్ళ కుప్పలేసి పెట్టిండు. ఎందుకు? గోడ కడుతుంది రెడీగా. కనబడలేదా ఇది? చెరువులో రాళ్ళ కుప్పలు బయట నుంచి రాళ్ళ కుప్పలు తెచ్చేస్తాడా?
తోట ఉన్నది వాస్తవం కాదా? ఒక 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 రూమ్ కట్టి దానికి పవర్ కనెక్షన్ తీసుకుంది వాస్తవం కాదా? అక్కడ చెరువులో ఉన్న నీళ్ళకి పైప్ వేసి ఆ నీళ్ళని వాడుకుంటుంది వాస్తవం కాదా? ఎక్కడా ఫెన్సింగ్ వేయలేదట. ఫెన్సింగ్ వేయలే. ఫెన్సింగ్ మాత్రమే వేసిండట. ఎట్లాంటి ఫెన్సింగ్ వేసిండు? ఎంత స్ట్రాంగ్ ఫెన్సింగ్ వేసిండు? ఈయన వేసిన ఫెన్సింగ్ ఇగో, ఇది ఎంత స్ట్రాంగ్ ఫెన్సింగ్ అండి? ఇది ఎంత స్ట్రాంగ్ ఫెన్సింగో చెప్పాలి కదా. ఇది ఎంత స్ట్రాంగ్ ఫెన్సింగో చెప్పాలి కదా. ఇది నీళ్ళని అడ్డుకునేటువంటి ఫెన్సింగ్ కాదా? కనబడుతున్న ఈ ఫెన్సింగ్, ఇది టోటల్ కోడి చెరువు. ఇది టోటల్ కోడి చెరువు 706 సర్వే నెంబర్, 10 ఎకరాలు. ఇంకోటి ఏమంటుండు? 7 ఎకరాలే FTLలో ఉంది, 3 ఎకరాలు బఫర్లో ఉంది అంటుండు. కనబడతలేవా? లేకపోతే మీరు చూడడం సరిగ్గా చూడలేదా? 706 సర్వే నెంబర్, తహసీల్దార్ సంతకం, గిరిదావరు, మండల సర్వేయర్ శంకరపల్లి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ RDO, వీళ్ళందరి సంతకాలతో సర్వే చేసిన కాపీ ఇది. 706 సర్వే నెంబర్. మొత్తం 13 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. ఇందులో FTL ఎంత ఉంది? 10 ఎకరాల 6 గుంటలు ఉంది. 10 ఎకరాల 6 గుంటలు ఉంది. అవునా? ఇంకోటి ఏమంటాడు? ఇది TDR కింద కూడాట, ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ అని ఇస్తారు. నువ్వు రోడ్డులో ఎక్కడైనా నీకున్న ప్లేస్ రోడ్లో భాగంగా నువ్వు భూమి కోల్పోతేనో ఇంకోటి కోల్పోతేనో GHMC పరిధిలో నీకు ఒక రైట్స్ ఇస్తారు. నువ్వు అంత వాల్యూ చేసేటువంటి ఇది నువ్వు ఇంకొక దగ్గర ఇల్లు ఎక్కడైనా కట్టుకోవాలనుకుంటే ఒక 2 ఫ్లోర్లకి ఎక్కువ అవకాశం ఇస్తూ ఆ రైట్స్ ఇస్తారు. TDR అంటారు దాన్ని కొంతమంది అమ్ముకుంటారు కూడా వేరే కంపెనీలకి. ఈ చెరువులో భూమి పోవడం వల్ల దీనివల్ల కూడా TDR రైట్స్ వస్తాయట. ఎక్కడ సార్ మీ చదువు ఎక్కడ? మీ రెవెన్యూ జ్ఞానం ఎవరు నేర్పిరు మీకు? దాంతో TDR ఎట్లా వస్తుంది? ఇది ఫెన్సింగ్ కనబడతలేదా? చెరువును నిట్టనిలుగా జీల్చేసి ఫెన్సింగ్ వేస్తే ఓన్లీ చిన్న టెక్నికల్ ప్రాబ్లం అట, చిన్నది ఫెన్సింగ్ వేసిందట, అయినా నీళ్ళ ఫ్లోని ఆపలేదట. మొత్తం ఆ కట్ట పోయే కట్ట అంతా కంపేసి మొత్తం క్లోజ్ చేసింది కదా. ఆడ మైసమ్మ గుడి ఉన్నది, ఆ గుడిని కూడా జనాన్ని పోకుండా చేసిండు కదా. ఎవరిని ఇంకా చేస్తావు నువ్వు? తెలంగాణ ప్రజల ట్యాక్సులతో జీతం తీసుకుంటా మీ కుటుంబం హైదరాబాద్లో ఉంటుంది, మళ్ళీ తెలంగాణ ప్రజల చెరువులు కబ్జా అవుతుంటే నువ్వు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటావు, ఒకరికి అనుకూలంగా ఒకరికి ఇంకొక రకంగా. నువ్వు ఇప్పుడు పవన్ కళ్యాణ్ని సాటిస్ఫై చేయడానికి జనసేన పార్టీ నుంచి టికెట్ భవిష్యత్తులో కోరబోతున్నావు కాబట్టి నువ్వు సాటిస్ఫై చేయడానికి ఈ ప్రయత్నం, ఈ సన్నాయి నొక్కులు. ఇంకా మిమ్మల్ని అడగాల్సింది ఏంటంటే, అసలు పవన్ కళ్యాణ్ చేసుకున్న సేల్ లీడే బోగస్ అని చెప్పినాం మేము. ఆయన చేసుకున్న సేల్ లీడ్లో ఇగో ఇది ఆయన సేల్ లీడ్. ఓకే, ఇలా పవన్ కళ్యాణ్ ఫోటో లేదు. ఈ సేల్ లీడ్లో జనరల్గా కొన్న ఆయన అమ్మిన ఆయన ఇద్దరు ఉంటారు. అమ్మిన ఆయన ఎవరు? ఈయన రైతుల దగ్గర నుంచి ఈయన జీపే చేసుకున్నట్టుగా, ఈయన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కొన్నట్టుగా ఒక సేల్ లీడ్ ఉన్నది. ఈ సేల్ లీడ్లో అమ్మిన ఆయన కనబడుతున్నాడు. కొన్న ఆయన ఏడి? వీళ్ళిద్దరు సాక్షులు. కొన్న ఆయన ఏడి? కొన్న ఆయన KYC ఏది? కొన్న ఆయన థంబ్ ఇంప్రెషన్ ఏది? అయితే పవన్ కళ్యాణ్ ఇక్కడికి రాలే. పవన్ కళ్యాణ్ ఏం చేసిందంటే ఒక ఆయన భరత ఇంకెవరో ప్రొడ్యూసర్ని అక్కడ పెట్టిండు. అంటే ఈయన ప్రాసెస్ అంతా ఆయన చేస్తాడని రిప్రజెంటేషన్. ఆయన ఇక్కడికి రావాలి కదా, ఆయన కూడా లేడు. కొన్నోడు సంతకం పెట్టకుండా కొన్నట్లు డాక్యుమెంట్ ఎలా చెల్లుబాటు అవుతుంది? రంగనాథ్ చట్టంలో ఇలా సంతకం లేకుండా కొన్నట్టేనా? దీనికి ఆన్సర్ చేయి. మేము ముందు నుంచి చెప్తున్నది పవన్ కళ్యాణ్ సేల్ లీడే బోగస్ అని. దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? లేదు. ఇగో పవన్ కళ్యాణ్ సేల్ లీడ్లో హద్దులు ఎట్లా చూపించిండు? నార్త్ సైడు 705 సర్వే నెంబర్ పార్ట్ 706 పార్ట్ అని చూపించిండు. సౌత్ సైడు 684 పార్ట్ అని చూపించిండు. ఈస్ట్ సైడ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది 709 పార్ట్ అని చూపించిండు. వెస్ట్ సైడ్ పబ్లిక్ రోడ్ అని చూపించిండు. మరి ఏముండాలి ఇక్కడ? 706కి 709 చూపించిండు ఇటు సైడ్, 708 మధ్యలో ఉంది కదా, అంటే దీన్ని కూడా లేపేసినట్టే కదా. నువ్వు చూపించిన హద్దులే నేను చెప్తున్నా. ఇగో ఈస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 709 అన్నాడు. ఈస్ట్ సైడ్ 709 ఈడు ఉంది, మధ్యలో 708 సర్వే నెంబర్ ఉంది. ఇది చూపించాలి కదా నువ్వు. ఇది ఎట్లా చూపించినావు? అంటే ఇది కూడా లేపేసినట్టే కదా. అరే గింత ఘోరంగా. ఇగో సౌత్ సైడ్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ ఇది, వెస్ట్ సైడ్ పబ్లిక్ రోడ్డు, అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ 705 పార్ట్ అండ్ 706 పార్ట్. మరి ఇది ఎట్లా?
దీనికి ఆన్సర్ ఉందా నీ దగ్గర? లేదు. ఇగో మేము అక్కడికి పోతుంటే ఇది చెరువు, ఇది నీళ్ళు కనబడుతున్నాయి కదా, దీనికి మొత్తం ఫెన్సింగ్ కంచేసి పడేసిండు, మొత్తం లోపలికి పోకుండా ఎవరిని. మరి ఎవడు అధికారం ఇచ్చిండు ఈ జన్వాడ ప్రజల కోడి చెరువు ఈ కట్ట మీద ఈ ఫెన్సింగ్ వేయడానికి, ఈ కంప వేయడానికి? దీనికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? అరే గింత ఇదిగా ఇది చేసే ప్రయత్నము నువ్వు ఎట్లా ఆఫీసర్ అయ్యా బాబు? ఇగో నేను ఒకటి చూపిస్తా చూడండి. ఇది చూడండి, ఇది బోరు కాదా అండి? చెరువు ఇది చెరువు, ఈ చెరువులో బోర్ వేసిండు. చూడండి, వాళ్ళు కూడా భూమిలో బోర్ వేయడానికి వీల్లేదు వాటా చట్టం ప్రకారంగా. ఇప్పుడు ఇక్కడ మాకు బోర్ కనబడుతున్నది, వెనకాల చూస్తే మొత్తం మొరము మట్టి ఇదంతా పోసి ఎక్కడికక్కడ. మీరు ఆ చెరువు ఎంత డౌన్ ఉంది చూడండి. మేమున్న ప్లేస్ ఇంకా పైకి పోతే ఇంకా హైట్ అయింది, పెద్ద ఈ వెనకాల అంతా. సో మొత్తం మట్టి, ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. మట్టి పోయలేదు అన్నాడా? మట్టి ఎక్కడా పోయలేదు అన్నాడు. మట్టితో నింపితే తప్పు అన్నాడు. ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? బయటకు వస్తున్నాయి. చెరుకు ఉందా? ఆయన అంటాడు ఇది ఫసల్ పట్ట, ఇది ఎవరెవరైతే బోర్ కనబడుతున్న ప్లేస్ ఇంకా పైకి పోతే ఇంకా హైట్ అయింది, పెద్ద ఈ వెనకాల అంతా. సో మొత్తం మట్టి, ఇదంతా మట్టి తెచ్చి పోసి దీన్ని లెవెల్ చేస్తారన్నమాట. ఇక లెవెల్ చేస్తారు. ఆల్రెడీ 2023లోనో 23లోనో 111 ఎత్తేస్తున్నాం అని కేసీఆర్ అన్నాడు కదా. ఇప్పుడు ఈయన కూడా ఎత్తేసింది అనుకో, ఈ పెద్ద వెంచర్ అయిపోతుంది, పెద్ద బిల్డింగ్లు అయితే గానే కనబడుతున్నాయి కదా మనకి. ఆ టవర్లన్నీ ఈడికి వస్తాయి. 10 ఎకరాల్లో అట్లాంటివి అంటే కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేయచ్చు. అసలు ఈ బోర్ ఎట్లా, ఈ బోరేనా కాదా? అలబడగాల మైకు, నీళ్ళున్నాయి, వాటర్ వచ్చేసినాయి. ఇది బోర్, ఇది బోర్ కాదా? ఇది బోరే, క్లియర్గా బోర్ వేసిండు కదా. చెర్ల బోర్ ఎట్లా వేస్తాడు? ఇది తప్పు కాదా? ఇది కనబడలేదని అసలు విజిట్ ఎప్పుడు చేసినా నాకు సమాధానం చెప్పాలి. మీ సోషల్ మీడియాలో పెట్టాలని మీరు విజిట్ చేసింది. ఇంకొకటి ఇక్కడ ఇంకొక పాయింట్, ఎందుకంటే ఆయన కౌంటర్ ఇస్తుండు కదా. సోషల్ మీడియాలో ఎజెండా ఫిక్స్ చేసుకొని మాట్లాడుతుంది కదా మన గురించి. ఆయన చెప్పాలి కదా దీనికి ఆన్సర్. ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఆయన టోటల్ 10 ఎకరాలు ఒకటే బిట్ కింద కొనుగోలు చేసిన అని చెప్తుండు పవన్ కళ్యాణ్. ఓకే, మరి ఆ 10 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ ఇది. అయితే ఇందులో ఈయన ఈ 10 ఎకరాలని 4 భాగాల కింద డివైడ్ చేసి మ్యూటేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక దగ్గర ఒక 5 ఎకరాలు కొన్నావు. ఆ 5 ఎకరాలకు సంబంధించిన డాక్యుమెంట్ తీసుకుపోయి మ్యూటేషన్కి అప్లై చేస్తావు. ఆ మ్యూటేషన్ ఎట్లా కావాలి? ఒకేసారి కావాలి కదా. ఈయనకి 10 ఎకరాలకు సంబంధించిన భూమి 4 సార్లు మ్యూటేషన్ అవుతుంది. ఎట్లయితుంది? ఇప్పుడు నా ఫర్ ఎగ్జాంపుల్ నా సర్వే నెంబర్ 706లో నేను కొన్నాను అనుకోండి. 706 నేను ఇంకోరిక నమ్మితే నేను ఆ 10 ఎకరాల్లో 2 ఎకరాలు ఎవరెవరికైనా నమ్మితే అది సబ్ డివిజన్ అవుతుంది. కానీ ఈయనకి ఎట్లా సబ్ డివిజన్ అవుతుంది? ఏ రకంగా సబ్ డివిజన్ అవుతుంది? ఏ రకంగా ఈ 10 ఎకరాలు 4 భాగాలుగా మ్యూటేషన్ చేసినావు? ఒకేసారి అయిపోవాలి కదా మ్యూటేషన్. దీనికి ఆన్సర్ ఉందా రంగనాథ్ గారు మీ దగ్గర? ఇగో దీన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద చూపించారు. మళ్ళీ 3 ఎకరాలు ఒకసారి మ్యూటేషన్ చేసుకుని, ఇంకో 3 ఎకరాలు ఒకసారి, ఇంకో 3 ఎకరాలు ఒకసారి, ఇంకో 16 గుంటలు ఇంకొకసారి. మరి ఇప్పుడు అదే 10 ఎకరాలకు మళ్ళీ 2 ఖాతా నెంబర్లు, ఒకటే ఖాతా నెంబర్ ఉండాలి కదా. అసలు ఎవరికి ఉంటుంది? ఇప్పుడు అక్కడ ఉన్న పట్ట ఏక్ఫసలార్ సి పట్ట ఎవరికి ఉంటుంది? ఆ గ్రామంలో ఉన్న రైతుల దానికి ఉండాలి. వాళ్ళు అమ్ముకోవడానికి ఎక్కడిది? నిన్న మొత్తం ఆ ఆర్టీవీలో పవన్ కళ్యాణ్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ఎందుకంటే ఆయన రేపు ఎంపీగా పోటీ చేయాలా జనసేన నుంచి, ఒకటే కులం. అందుకే మేమేమంటున్నాం అంటే దీని మీద సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ అరేంజ్ చేస్తారా, మీరు ఏం అరేంజ్ చేస్తారో చేయండి. సబ్ రిజిస్ట్రార్లను ఎంఆర్ఓలను తీసుకురండి, వాళ్ళ ముందే లెక్క తేలుద్దాం. ఇంకా ఇది అయిపోలేదు. మేము దీని మీద ఆల్రెడీ కంప్లైంట్ చేసినాం, ఇరిగేషన్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాం. వాళ్ళు రిప్లై ఇస్తలేరు, చర్యలు తీసుకుంటలేరు. 30 days అయిపోయిన వెంటనే మేము హైకోర్టులో దీని మీద
ఫిల్ చేయబోతున్నాం. చలో స్టార్ట్ చేసింది బ్యాచ్. ఈ బ్యాచ్ ఎంటర్ అవుతుంది ఎప్పటికి అన్న. ఈ దాడి గురించి దాదాపు ½ అవర్ మాట్లాడినా. జంతర్ మంతర్ ఢిల్లీ దాడి గురించి స్టార్టింగే మనం దాంతోనే స్టార్ట్ చేసినాం. అరగంట సేపు డిస్కస్ చేసినాం. సపరేట్ వీడియో చేయి కోడి చెరువు మీద, లేకపోతే లైట్ తీసుకుంటారు. రఘు నీ ఒక్కడివే. ఇప్పుడు మనం ఎవరిని ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఏంది అది ఇదనో, లేకపోతే ఆయన్ని పర్సనల్గా అటాక్ చేయడం ఇట్లేముండదు. నేను ఓన్లీ కంటెంట్ మీదనే మాట్లాడుతున్నా. మీరు నిన్న ఆయన పర్టికులర్గా సోషల్ మీడియాని ఉద్దేశించి మాట్లాడండి. సోషల్ మీడియాలో సపరేట్ ఎజెండా ఉంటుందట. నీ శాటిలైట్ ఛానల్ అవన్నీ ఏముండవు కదా, ప్రజల కోసం మాట్లాడేవేముండవు. ఇవాళ సోషల్ మీడియా ఉంది కాబట్టే ప్రజలు ఇంత స్వేచ్ఛగా కనీసం మాట్లాడగలుగుతున్నారు. లేకపోతే అవకాశం ఎక్కడిది? ఛానళ్ళన్నీ ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవడు ప్రభుత్వం అంటే వాళ్ళ చేతిలో ఉన్నాయి. సోషల్ మీడియా ఉంది కాబట్టే కనీసం ఈ ఛానల్స్, ఈ వ్యవస్థ ఉంది కాబట్టి కనీసం ప్రజలు ఓపెన్గా మాట్లాడగలుగుతున్నారు. వాళ్ళకు ఒక వారధి కింద ఆ సోషల్ మీడియా పనిచేస్తున్నది. లేకపోతే ప్రజల సమస్యలు బయటకు వచ్చేవా ఒక్కటనా? అసలు నన్ను అడిగితే దయచేసి కోర్టులకు కూడా మేము రిక్వెస్ట్ చేసిందంటే ఈ హైడ్రాన్ రద్దు చేయండి. ఆ జీవో 99 ద్వారా ఏదైతే ఇచ్చిరో, ఇంకా చట్టం అయిందో కాలేదో, దాన్ని రద్దు చేయడం. ఎందుకంటే ఇది మంచి కోసం పనిచేస్తే మంచిగా వాడవచ్చు, కానీ వీళ్ళ ఉద్దేశం మంచి కోసం లేదు. వీళ్ళ ఉద్దేశం చెరువులను కాపాడడం కోసం లేదు. వీళ్ళు ఒక దుకాణం ఏర్పాటు చేసేది, దీన్ని ఒక దుకాణం కింద మారిపోయింది ఇది. పేదోడి ఇల్లు గులగొట్టాలా, పెద్దోడిని కాపాడాలా. పెద్దోళ్ళలో కూడా ఎవడన్నా మాట వినకపోతే, సెట్ కాకపోతే వాడిని కూడా కూల్చాలి. ఇప్పుడు సేమ్ అది అట్లే ఇంతకుముందు నేను చదివినట్టు.